ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వివాహ బంధంలో దేన్నైనా భరించొచ్చేమో కానీ అబద్ధాలని చాలా సెన్సిటివ్ అయిపోతుంటుంటారు ఇద్దరు, బోత్ సైడ్స్. ఇప్పుడు మనం ఓన్లీ భార్య సైడ్ మాత్రమే తీసుకుంటూ కొన్ని సందర్భాల్లో నిజం ఎప్పటికీ అసలు పొరపాటును కూడా చెప్పే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఏ సిచ్యుయేషన్ సందర్భం ఏదన్నా అక్కడ వాళ్ళు తప్పు చేయకపోయినా సరే అబద్ధాన్ని చెప్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంటారు. ఏదో ఒక రోజు ఈయన చెప్పేవన్నీ అబద్ధాలు అన్న కొలిక్కి వైఫ్ వచ్చినప్పుడు సంసార జీవితంలో చాలా మార్పులు మనం చూస్తాం. కాన్సిక్వెన్సెస్ అసలు ఏ విధంగా ఉంటాయి అంటారు? అండ్ దేనివల్ల తప్పు చేయకపోయినా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది అంటారు? కొంతమందికి ఆ నష్టం ఉండదు అన్నప్పుడు ఏంటంటే సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం కానీ ఇట్లాంటివి నచ్చక ఇప్పుడు ముందే నో చెప్తారేమో అని ఊహించేసుకుని దీనివల్ల పెద్ద నష్టం లేదు కదా, మనం ఏం తప్పు చేయట్లేదు కదా అనుకుని అంటే అన్ని ఊహలో వాళ్ళకే వస్తుంటాయి అన్నమాట. లేదా అనుభవంతో కానీ. అంటే ఇప్పుడు నువ్వు అడిగావు, ఇప్పుడు భర్తలు అబద్ధాలు చెప్తూ ఉంటే భార్యలు ఎట్లా తీసుకోవాలి, లేడీస్ సైడ్ తీసుకొని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. చిన్నప్పటి నుంచి కొంతమందికి ఇప్పుడు తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే ఒప్పుకోకపోవటం వల్ల కానీ, లేదంటే ఎందుకు అని తిడతారనుకుంటాం వల్ల కానీ. ఇప్పుడు చూడు, చిన్నది, ఇప్పుడు క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తారు, అది తెలిస్తే ఆబ్వియస్గా పేరెంట్స్ తిడతారు కదా. తిట్టని పేరెంట్స్ ఉంటే చెప్తారు, తిట్టే పేరెంట్స్ ఉంటారు, ఎందుకని కోప్పడతారు అనుకుంటే కనుక స్పెషల్ క్లాసులు అని చెప్పి మా అప్పటి నుంచి జరిగే కామన్ స్టూడెంట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు చేసేదే అది. ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పి క్లాస్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి లేటుగా ఇంటికి రావటాలు, ఇవన్నీ. దీనివల్ల అంటే చదువులో ఎక్కడన్నా కొద్దిగా నష్టం ఉండొచ్చు, ఇంపార్టెంట్ క్లాస్ కాకపోతే అక్కడ కూడా ఉండకపోవచ్చు. ఏదన్నా కానీ పెద్దగా ఎవరికి నష్టం కలిగించేదేం లేదు ఇక్కడ. సినిమాకి వెళ్ళి వచ్చాడంతే. సో ఇది తిడతారనుకుని చెప్పకపోవటం వల్ల యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళల్లో అంటే ఇప్పుడు వాటిని మనం ఏమంటున్నాం, మేనేజింగ్ స్కిల్స్ అంటున్నాం. అంటే ఒప్పుకోరని తెలిసి వాళ్ళు అనుకున్న పని జరిగే విధంగా అబద్ధం చెప్పైనా పని చేసుకుని రావటం. సో ఈ సినిమాకి వెళ్ళి రావటం వల్ల అది ఎప్పుడన్నా ఒకసారి అవటం వల్ల పెద్ద ఎవరికి నష్టం ఉండదు. బట్ రోజు వచ్చిన ప్రతి సినిమాకి ఇంపార్టెంట్ క్లాస్ అయినా, రేపు ఎగ్జామ్ ఉన్నా సినిమాకి వెళ్ళను, అదే క్లాస్కి వెళ్తున్నాను అని చెప్పి సినిమాలకు అలవాటు పడిపోయాడు అనుకోండి, అప్పుడు చదువుకు నష్టం. ఇక్కడ ఈ విషయం తెలిసినప్పుడు పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి వెళ్తున్నాడని ట్రస్ట్ పోతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి పేరెంట్స్ తిడతారనుకుని అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేసేవాళ్ళు ఏంటంటే అదే కొన్నిసార్లు భార్యల దగ్గర కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది భార్యలు పద్ధతిగా అంటే ఆఫీస్ అవగానే ఇంటికి రావాలి, మన ఇద్దరం టైం స్పెండ్ చేయాలనో ఏదో ఒకటి ఉండి ఫ్రెండ్స్ని కలుస్తా అన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా అన్నా అంత ఇష్టపడకపోవటం, ప్రతిసారి నీకు ఫ్రెండ్సే ఇంపార్టెంట్ నాకన్నా, ఇట్లాంటివి సందర్భాలు, ఇట్లాంటి వాక్యాలు వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళని హర్ట్ చేయకూడదు, అటు ఫ్రెండ్స్తోనూ టైం స్పెండ్ చేయాలి. కాబట్టి ఏంటంటే ఆఫీస్లో ఎక్కువ పని ఉందని చెప్పి ఫ్రెండ్స్తో బాతాకానీలు, టీలు, లేకపోతే సరదాగా ఏదన్నా కాసేపు వెళ్ళి రావటము, ఇలాంటివి. అంటే దీనివల్ల బయటపడిన నష్టమే లేదంటే ఇదేదో ఎఫ్ఐఆరో లేకపోతే ఏదో కాదు కాబట్టి మేనేజ్ చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. కాకపోతే నేను ఇందాక సినిమాల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో చెప్పినట్టు ఎప్పుడన్నా ఒకసారి మేనేజ్ చేసి అలా అయితే ఎవరికి పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ ఎవరు అంత సత్యహరిశ్చంద్రులు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే వరకు ఏం జరిగిందో అబద్ధాలు చెప్పకుండా బ్రతికే వాళ్ళు అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, వైట్ లైస్ అనేవి కామన్. అవతల వ్యక్తి హర్ట్ అవుతారు అనుకున్నప్పుడు, లేకపోతే ఇది తెలిస్తే ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు, లేకపోతే ఇది తెలిస్తే నాకు పర్మిషన్ ఉండదు, నాకు ఆ పని చేసే అవకాశం ఉండదు అనుకున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పి మేనేజ్ చేయటం అనేది సర్వసాధారణం. దానివల్ల ఏం పెద్ద ఘోరాలు జరగవు. బట్ ఏంటంటే ఇంకా ఆ భ్రమలోనే ఉండి ప్రతిసారి అంటే వాళ్ళ పనులు కానిచ్చుకోవటం కోసం అబద్ధాలు చెప్తూ అయిన దానికి కాని దానికి. ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్లో భార్య భర్తని అంటే అది కావాలి ఇది కావాలి, ఇంటి అవసరాలకి సరిపడగా మీరు ఉద్యోగం మారండి, కొంచెం మంచి ఉద్యోగం చేయాలి, పిల్లలు వచ్చారు, ఖర్చులు పెరుగుతున్నాయని జెన్యూన్గా ఆవిడ స్వదేదో బాధ ఆవిడ వెళ్ళబుచ్చుతుంది. సో అది చేయలేక, లేకపోతే ఒకసారి ఇంటి ఖర్చులు తట్టుకోలేక ఏంటంటే అప్పులు చేసి తెస్తూ ఇంక్రిమెంట్ వచ్చిందనో,
చివరికి ఒక సంవత్సరం తర్వాత ఏమైంది, అప్పులాళ్ళు ఇంటికి వచ్చారు. ట్రూ. సో చేసింది ఇంటి ఖర్చుల కోసమే, తాగుడికి వ్యసనాలకు కాదు. కాదు. కానీ భార్యకి అప్పు చేసి చేస్తున్నానని చెప్పలేదు. సో తెలిసిన రోజున, అప్పులాళ్ళు ఇంటికి వచ్చిన రోజున ఈవిడ పోట్లాడుతుంది ఏంటంటే, నేను ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సంపాదన పెంచుకోవాలన్నాను కానీ అప్పులు చేసి మరీ సంసారాన్ని ఈదమని ఏ భార్య చెప్పదు. కొన్ని సందర్భాల్లో ఇటువంటివి చాలా మేజర్ ఇంపాక్ట్. సో ఇక్కడ ఏంటంటే, ఏదో ఫ్రెండ్స్తో బాతా కానీ కొడటానికి 1 గంట లేటుగా వస్తాను ఆఫీస్ పని నుంచి అందని చెప్పటం వేరు, ఇంటి ఖర్చులు ఇప్పుడు ఈ అబద్ధం చెప్పటం వేరు. అబద్ధాల వల్ల కూడా నష్టాలు అంటే ప్రతిదీ క్యారెక్టర్ వైజ్ కాకపోయినా, అంటే ఏదో అబద్ధం చెప్పి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అబద్ధం చెప్పి గర్ల్ ఫ్రెండ్లని మెయింటైన్ చేయడం, తాగుడులు ఇవి కాకపోయినా ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అబద్ధాలు చెప్పి ఫైనాన్షియల్ మ్యాటర్స్ని నెట్టేసుకుంటూ వద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు బయటపడదు. ఇంకొంతమంది ఉంటారు, పేరెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఖర్చుల్ని తగ్గించేసుకోమని, డబ్బులు లేవని చెప్పి, అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక కొడుకుగా నేను చెయ్యాలి కాబట్టి అని చెప్పి ఏదో, అంటే అలాంటి క్లయింట్స్ కూడా ఉన్నారు నాకు. వాళ్ళు పేరెంట్స్కి అంటే వాళ్ళ పెన్షను అన్నీ సరిపోతాయి, కానీ వాళ్ళు ఏదో అడుగుతారు, ఇక్కడే తనకి ఇబ్బంది. ఆ సంగతి చెప్పకుండా ఇంట్లోనేమో ఇస్తున్నానని చెప్పకుండా ఏదో ఖర్చు అయిందనో ఏదేదో మేనేజ్ చేసి చివరికి ఈ ఖర్చు అక్కడ పెడితే, ఇక్కడ ఇంట్లో కటకటగా పొదుపుగా సర్దుకుపోతూ వచ్చిన భార్యకి ఆ విషయం తెలిసిన రోజున అది యుద్ధం. అవునా? సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే, ఇవి అబద్ధాలు చెప్తూ నడిపిద్దాం అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఉన్న విషయం ఇంకొకటి, ఏదో ఒక రోజున కుండ బద్దలవుతుంది, ఆ రోజు పెద్ద యుద్ధం అవుతుంది. దాని బదులు ఇక్కడది బ్యాలెన్స్ చేయటం, ఇంట్లో బ్యాలెన్స్ చేయటం, రెస్పాన్సిబిలిటీస్ బ్యాలెన్స్ చేయటం నేర్చుకోవాలి తప్పితే, ఏదో అబద్ధాలతో కాలం గడిపితే అది టెంపరీ రిలీఫ్ తప్పితే పర్మనెంట్ కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ అన్నిటికంటే ఇదేంటంటే, ఒక్కసారి ఆ ట్రస్ట్, ఆ నమ్మకం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎన్ని నిజాలు చెప్పినా వీళ్ళు అనుమానపు దృష్టితోనే చూస్తుంటారు. దానివల్ల ఇంకా డిస్టర్బెన్సెస్. అవునా? ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ అబద్ధాలు చెప్తావని నువ్వు 1-2 సార్లు ప్రూవ్ చేసుకున్నాక, దొరికిపోయినాక, ఆవిడని నిన్ను నమ్మట్లేదు అని మళ్ళీ దాని గురించి యుద్ధాలు చేస్తే నమ్మకం కోల్పోయింది ఎవరు? మనంతట మనమే. ఎగ్జాక్ట్లీ. ఏదైనా పగలటం, విరగటం, కోల్పోవటం తేలిగ్గా అవుతాయి. అతుక్కోవటం, నిలబడటం, క్రాక్ కనిపిస్తూనే ఉంటుంది. ఇవి కష్టం అవుతుంది. ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ కష్టం, డిస్ట్రక్షన్ ఈజీ. అవునా? పగలటం ఈజీ, అతుక్కోవటం కష్టం. నమ్మకం కోల్పోవటం ఈజీ, కానీ తెచ్చుకోవటం కష్టం. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏంటంటే, అందుకే అబద్ధాల పునాదుల మీద పెద్ద పెద్ద సౌధాలు, మేడలు, ఎస్పెషలీ భార్యాభర్తల బంధం, రిలేషన్షిప్స్ అస్సలు నిలబడవు. అది వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ పునాదులు కదిలిపోతాయో మొత్తం రిలేషన్షిప్పే కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర 4 క్లయింట్స్ రన్నింగ్లో అంటే ఉన్నాయి. ఏంటి, ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు. చాలా సందర్భాల్లో చాలా రిలేషన్షిప్స్లో మనం చూస్తూ ఉంటాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే కాదు అండ్ దాంతోపాటు ఆల్కహాల్కి సంబంధించిందే కాదు, అబద్ధాలు అనేవి ఫినాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ పర్సనల్ ట్రిప్స్, టూర్స్కి సంబంధించిన డీటెయిల్స్లో కావచ్చు, కొన్ని విషయాలు భార్య ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించి తనకి నిజం తెలిసినప్పుడు కూడా మీరు ఓపెన్ అవ్వకపోయారు అంటే రిలేషన్షిప్ ఖచ్చితంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఫినాన్షియల్ మ్యాటర్స్లో అయితే ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఏదైనా అంటే చేసిన దానికి ఒక సందర్భం కరెక్ట్గా ఉండాలి. నువ్వు అబద్ధం చెప్తే అదేదో లోక కళ్యాణం కోసమో దేనికోసమో, అంటే ఇంకా మెరుగుపరుచుకోవటానికో, అంటే ఇప్పుడు అవతల మనిషి కూడా ఒక నిమిషం ఆలోచించేలా ఉంటే అర్థం. అత్తగారు కోడల్ని ఏదన్నా అంది కొడుకు దగ్గర, ఆ కొడుకు దాన్ని అబద్ధం చెప్పి మా అమ్మ నిన్ను చాలా మెచ్చుకుంది అని చెప్పాడు అనుకోండి, అది ఉపయోగం వాళ్ళిద్దరు రిలేషన్షిప్కి. అవునా? ఆ కోడలు ఏదన్నా, భార్య ఏదన్నా అసంతృప్తిగా ఉందనుకోండి, ఆ విషయం చెప్పకుండా మీరు రావటం వల్ల తనకేం ఇబ్బంది లేదు అని చెప్పారనుకోండి, అదొక ఆనందం. అవి రిలేషన్షిప్స్ని పట్టి ఉంచేయి, ఇంకా బంధాన్ని గట్టిగా ముడిపడేలాగా చేసేయి. అంతే తప్పితే వాళ్ళిద్దరికీ అలా అని ఈ హస్బెండ్ రోల్ ఎప్పుడూ కూడా ఇటు భార్యకి, ఇన్లాస్కి, తల్లిదండ్రులకి మధ్య మేనేజ్ చేయటం అనేది కూడా ఒక ఆర్ట్ ఉషా. సో అక్కడ అబద్ధాలు చెప్పే చాలాసార్లు ఏమవుతుందంటే ఉషా, సింపుల్,
అబద్ధాలతో మేనేజ్ చేయటం కన్నా నిజాలు చెప్పి స్లోగా వాళ్ళని ఒప్పించుకోవడమో కన్విన్స్ చేసుకోవడమో. ఉన్న నిజంలో బ్రతకటం కష్టమైన హాయిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అబద్ధంలో బ్రతకటం సుఖంగా అనిపించిన ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అనిశ్చింతగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే కొంచెం కష్టమైన రియాలిటీలో ఉండటం అనేది అవసరం. ట్రూ. ఇంకోటి వాళ్ళు అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో, అది అవుతుందేమో, ఇది అవుతుందేమో అని Assumptions మానుకుంటే ఆ ఊహలు భయపెడతాయి తప్పితే నిజం అంత భయంకరంగా ఏం ఉండదు ఎప్పుడు. బా. ప్లస్ ఒప్పుకోగలుగుతారు. వీళ్ళేంటి వాళ్ళేంటి, ఇటు పక్కన తల్లిదండ్రులైనా ఇటు పక్క భార్య అయినా, అసలు వాళ్ళిద్దరి మధ్య కాకపోయినా భార్యాభర్తల మధ్య అయినా ఉన్న నిజం. అంటే ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడాం. ఇదే ఉంది మనకి ఇలాగే నడపాలి కొన్ని రోజులు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకపోయినా నువ్వు అలాగే నడిపించాలి. అప్పుల పాలు అవ్వటం కంటే అదే బెటర్ కదా. నీ భార్య అసంతృప్తిగా ఫ్యామిలీకి మనిషి. ఎగ్జాక్ట్లీ. నీ భార్య అసంతృప్తిగా ఉందని గొంతెమ్మ కోరికలు కోరొచ్చు కొంతమంది అని నువ్వు అప్పులు చేస్తూ గడిపితే చివరికి అవి తీర్చాల్సింది ఎక్కువ భారం పడేది కూడా నీ మీదే కదా. సో అందుకని ఏంటంటే నిజం నిష్ఠూరంగా ఉన్నా కానీ నిలకడగా ఉంటుంది జీవితం. కాబట్టి నిజాలే బెటర్ అబద్ధాల కంటే ఎప్పుడైనా సరే. ఈ చీటికి మాటికి వైట్ లైస్ అదేంటి నష్టం లేని అబద్ధాలే కదా అనుకుని అది ఒక అలవాటు కింద చేసుకుని చివరికి ఏదో ఒక రోజు నమ్మకాన్ని కోల్పోయి ఎంత అవసరమా? హాయిగా నిజం చెప్పి సుఖంగా ఉండటం బెటర్ కదా. కష్టమో నష్టమో నిజం మీద ఉంటే ఒక ప్రిన్సిపల్, అట్లీస్ట్ మా ఆయన అబద్ధం చెప్పడు, తప్పో రైటో నిజాలే మాట్లాడతాడు అనే నమ్మకం అన్నా ఉంటుంది, భరోసా ఉంటుంది. అది ఉన్న చోట బంధం కాస్త గట్టిగా ఉంటుంది. నో వర్డ్స్ అండి. నిజంగా ఆ నమ్మకం ఉన్న చోట ఏదేమైనా హస్బెండ్ నిజమే చెప్తాడన్న నమ్మకం ఉన్న చోట అసలు భార్యకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కుండబద్దలు కొట్టినట్టే. ఏదైనా పర్వాలేదు, అబద్ధం అయితే చెప్పడు చచ్చిన అన్న పాయింటే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.